అంటే సతీష్ గారు ఇంకో విషయానికి వస్తే ముఖ్యమంత్రి ఢిల్లీ పోయినప్పటికల్లా ఇంతకుముందు డిప్యూటీ సీఎం పోయేది బట్టి విక్రమార్క, ఇప్పుడు శ్రీధర్ బాబు పోతున్నాడు. ఎందుకు మరి నిత్యమైన ఖచ్చితమైన ఫస్ట్ నుంచి ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో వాళ్ళు ఢిల్లీకి పోవాల్సిన అవసరం ఏముంది? వేరే మంత్రులు ఉన్నారు కదా, వేరే ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, సరే ముఖ్యమంత్రి అంటే పోవాలంటే పోవచ్చు, మరి ఎందుకు పోతున్నారు వీళ్ళు? అంటే ఓడ దాటాక ఓడమల్లన్న, ఓడ దాటినాక బోడమల్లన్న. ఎలక్షన్లప్పుడు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఇక్కడికి వస్తారు. రైట్, అన్ని సభలు పెడతారు. రోజుగారకు పైసా దేతే, కాలేజ్ స్కూల్ వారికి స్కూటీ దేతే, అన్ని వీళ్ళు చెప్తారు స్క్రిప్ట్. ప్రతి మహిళకు స్కూటర్ ఇస్తారని ట్రాన్స్లేటర్ తెలుగులో చెప్తా ఉంటాడు పక్కకు. ఇప్పుడు జరిగేది మొన్న ఎలక్షన్ జరిగింది. మళ్ళీ వాళ్ళు ఇప్పటి వరకు వచ్చారా? వాళ్ళు ఒక పార్టీ ఉంది కదా, ఇక్కడ ఒక మన రూలింగ్కి వచ్చింది కదా, సమీక్ష చేశారా? 6 గ్యారెంటీలు ఏం జరుగుతుందని అడిగారు వాళ్ళు. వీళ్ళు 100 సార్లు ఢిల్లీకి పిలుస్తారు. ఒక్కొక్కసారి ఒక ఏజెంట్ ఉంటాడు, ఒక్కొక్కసారి ఒకటి ఉంటాడు. అది పార్టీ ఇంటర్నల్ దాంట్లో ఉంది. కానీ ప్రజలు నష్టపోతున్నారు. ప్రజలు ఇప్పటికైనా ఆలోచించాలా, ఏది మంచి ఏది చెడు, ఎవరు మన కోసం కొట్లాడతారు, ఎవరు మన పక్షాన్ని నిలబడతారు, ఎవరు మన క్లారిటీ, ఎవరు మాట ఇచ్చారు. ఇన్నేళ్లలో ఇన్ని సంవత్సరాలు ఈ తెలంగాణలో 56 నుంచి కలిసినాక ఏ ప్రాజెక్టులు మనకు తొందరలో అయిపోయినాయి, గొర్రెలు ఎక్కడి నుంచి వచ్చినాయి, చేపలు ఎక్కడి నుంచి వచ్చినాయి, మన తెలంగాణ సంస్కృతిని మళ్ళీ పునరింపజేసింది ఎవరు, ఇవన్నీ ప్రజలు ఆలోచించుకోవాలి బాగా. మరి ఇంకో విషయానికి వస్తే ఢిల్లీకి పోయినప్పటికల్లా ముఖ్యమంత్రి మోడీని కలుస్తున్నాడు అని అంటున్నారు. సరే, మోడీతోని బాగానే ఉంటుండు. మరి మోడీ పెద్దన్న, మోడీ ఇస్తేనే ఈ దేశం మా రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, అక్కడికి వెళ్ళి నిధులు తెస్తేనే అని చెప్పేసి అంటున్నాడు. మరి మోడీ దోస్త్ అవుతున్నాడు, మరి కిషన్ రెడ్డి మీద ఈ రాష్ట్రంలో బీజేపీ నాయకులను టార్గెట్ చేసి ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడుతున్నాడు? అంటే ప్రతి దానికి ఇప్పుడు మోడీ డబ్బులు ఇస్తా అంటే కిషన్ రెడ్డి ఒక మంత్రి అయినా సెంటర్లో ఆయన అడ్డుపడుతుండు అంటుండు. అంటే కిషన్ రెడ్డి అడ్డుపడితే ఇక్కడ బడ్జెట్ రాదా? మోడీ ఇస్తాను. రెండు పార్టీలు ఒకటే అండి. నేను తిట్టినట్టు చేస్తా, నువ్వు పడ్డట్టు చేయి, నువ్వు పడ్డట్టు చేయి, నేను తిట్టినట్టు చేస్తా, అంతే. అది వాళ్ళ కాన్సెప్టే. అది కాంగ్రెస్ బీజేపీ. బీజేపీకి మెయిన్ బుల్లెట్ ప్రూఫ్ కాంగ్రెస్. వీక్ శత్రువు ఉంటే వాళ్ళకి ఈజీ కదా. కాంగ్రెస్ అనేది బీజేపీకి బుల్లెట్ ప్రూఫ్ లెక్క. బీజేపీని కాపాడేది కాంగ్రెస్. ఇక్కడ ఏంటంటే మొన్న ఎస్ఎల్బీసీ ఉంది, మా హరీష్ రావు గారు పోయినారు, మా నీటిపారుదల మంత్రి గారు ఒక కాళేశ్వరం కట్టిండ్రు, ఆయనకు అనుభవం ఉంది. అక్కడ మంత్రి గారు లోపట ఉన్నారు. ఉన్నప్పుడు ఆడ ఏం జరిగిందో కొంతమందిని పంపాలి కదా. ఇప్పుడు మీరు ఒక 4గురినో 5గురినో మంత్రి గారిని, జగదీష్ రెడ్డి గారిని, పెద్ద మంత్రి గారు లోడవై కూర్చొని వస్తారు. ఏమైంది? ఇప్పుడు మీరు ప్రొటెక్షన్ పెట్టి ఆపాల్సింది అంత అవసరం లేదు కదా. లోపల మంత్రి గారు ఉన్నారు గెస్ట్ హౌస్లో, మీరు పంపిస్తే ఒకసారి పోయి క్లారిటీగా మాట్లాడొస్తారు కదా. ఎందుకు అలౌ చేయలేదు? చెప్పిండు కదా, ఎందుకు పోనీయలేదు? ముఖ్యమంత్రి మాకు నెక్స్ట్ మళ్ళీ బీజేపీ వాళ్ళు పోయినారు, వాళ్ళని ఎందుకు పోనిచ్చిండ్రు? ముఖ్యమంత్రి గారిని అలర్ట్ చేసింది హరీష్ రావు గారు. హరీష్ రావు గారు పోయే ప్రతిపక్ష నేత పోయే వరకు అధికార పార్టీ ముఖ్యమంత్రి గారు ఆ స్పాట్కు పోలేదు. అంటే అసలు ఆపలేదు హరీష్ రావు అని చెప్పిండు. ఎక్కడ అడ్డుపడలేదు సార్. అబద్ధాలు ఇవన్నీ అందరూ ప్రజలు లైవ్ టీవీలో చూస్తున్నారు. హరీష్ రావు గారిని ఆపినట్టు గేట్ దగ్గర మీ టీవీలో కూడా ఉంటది. మీరు కావాలంటే ఒకసారి రేపు ముఖ్యమంత్రి గారికి పంపండి. ప్రతిదాన్ని ఎస్కేప్ కోసము, ప్రతిదానికి అబద్ధాల కోసము, అబద్ధాలతోటి ఎక్కువ రోజులు నిలబడదు. అబద్ధాల ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు. అలా క్యారెక్టర్ కూడా ఎక్కువ రోజులు నిలబడదు. చరిత్రలో చాలా మందిని చూసినాం మనం. అది కేస్ స్టడీ వాళ్ళు చేసుకోవాలా. ఈ ఎస్ఎల్బిసిఎల్ కూడా వాళ్ళు కరెక్ట్ కేస్ స్టడీ చేసి ఇప్పటికైనా శవాలను, వాళ్ళు మనుషులు ఉంటే మనుషులను, అక్కడ ఏముంది లోపల, వాళ్ళు నిన్న మొన్న జేఏసీ జులాజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు జియోగ్రఫికల్ సర్వే చేస్తే అక్కడ మనుషులు ఉన్నారు, 5గురు దొరికారు అని చెప్పారు. అవును. ఈ రోజు ఏం చెప్పారు? అది మిషన్ పార్ట్స్, మనుషులు కాదని మళ్ళీ ఈ రోజు న్యూస్లో వచ్చి, పేపర్లో వచ్చి. ఏది నమ్మాలి? దాని మీద డెఫినెట్గా ఎంక్వైరీ వేయాలి. ఎందుకు తొందర పెట్టారు, ఎవరు తొందర పెట్టారు, ఎందుకు తొందరలా ముందుకు పోయింది, చేసినాక 3వ రోజుకే ఎందుకు యాక్సిడెంట్ అయింది, 8 మంది ఎందుకు ఇంకా లైవ్ సస్పెన్స్లో ఉంది వాళ్ళ లైఫ్, వాళ్ళు ఉన్నారా లేరా అనేది ముందు క్లారిటీ కావాలి. వాళ్ళకి లేకుంటే వాళ్ళకి మనం ఏం న్యాయం చేస్తాం, వాళ్ళ కుటుంబాలను ఏ విధంగా ఆదుకుంటాం, వాళ్ళకి ఏ పరిహారం ఇస్తాం, వాడు ఈ దేశ అభివృద్ధిలో భాగస్వామి గానికి ప్రాణాలకు తగ్గించి ఆక్సిజన్ పెట్టుకొని లోపడిపోయిండు. 20 కిలోమీటర్ దగ్గర లోపడిపోయిండు ఆక్సిజన్ లేకుండా. టన్నెల్లోకి పోయిండు. టీబీఎం మిషన్ అవతల ఉన్నాడు. టీబీఎం మిషన్ కూడా పెద్ద ఎత్తున డ్యామేజ్ అయిందన్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగిందన్నారు. ఆ కాంట్రాక్టర్ స్టేటస్ ఏముంది, ఆ కాంట్రాక్టర్కు మీకు ఇంతకుముందు జనరల్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజు కాంట్రాక్టర్ కరెంటు బిల్లు కట్టకపోయేది, కరెంటు వాళ్ళు పోయి కట్ చేసేది.
కరెంటు కట్ చేసేది. కట్ చేసాక మళ్ళీ 4 రోజులు అయినాక మళ్ళీ కరెంటు మినిస్టర్ వీళ్ళంతా పైరో చేసి మళ్ళీ కనెక్షన్ ఇప్పించేది వాళ్ళ స్టాఫ్ క్వార్టర్స్ కూడా. ఓకే. అది కేసీఆర్ గారు మళ్ళీ ఒకసారి ఆ విషయం తెలిసాక క్యాబినెట్ మీటింగ్లో తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు వచ్చాక కరెంటు కాంట్రాక్టర్కి ఇచ్చే బిల్లులనే కట్ చేసి మనమే కరెంట్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేద్దాం, మళ్ళీ ఇటు ఇచ్చుడు ఎందుకు అనేది ఆ జీవో తీసుకొచ్చింది కేసీఆర్ గారు. ఓకే. దాని తర్వాత యాక్చువల్లీ ఆ జయప్రకాష్ నారాయణ అనే కాంట్రాక్టర్ కంపెనీ కూడా లాస్లో ఉంది. ఆయన 11-12 బ్యాంకులో డెఫిసిట్లో ఉన్నాడు. మన ఈ వర్క్ వచ్చి ఐసిఐసి బ్యాంక్ ఢిల్లీకి అండర్లో ఉంది. వీళ్ళు 100 కోట్ల బిల్లు ఇస్తే 100 కోట్ల బ్యాంకుకి పోతుంది. పోయినాక ఈ జయప్రకాష్ నారాయణ కాంట్రాక్టర్ వాళ్ళు పోయి మళ్ళీ నేను వీళ్ళకి ఇంత ఎక్స్పెన్స్ అయింది, నాకు ఒక 40 కోట్లు 50 కోట్లు 70 కోట్లు ఇవ్వండి, 10-20 కోట్లు మీ లోన్ కింద జమ చేసుకోండి అని మళ్ళీ అర్జీ పెట్టుకోవాలి. ఆ ఫైనాన్షియల్ పొజిషన్లో ఉంది. ఇవన్నీ ఈ పొజిషన్లో దాన్ని ఎప్పుడు బయటికి తీసుకొస్తారు, ప్రాజెక్ట్ ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు ప్రజలకు ఇస్తారు, ఎప్పుడు ఆ నల్గొండ జిల్లా వాసులు, భువనగిరి జిల్లా వాసులు, జనగాం జిల్లా వాసులు వాళ్ళందరికీ ఎప్పుడు దీని ఫ్రూట్ అందుతుంది. కాబట్టి దీని మీద ఒక కమిటీ వేసి ముందు ఎప్పుడు జరుగుతుంది, ఇప్పుడు ఇది అయింది, రేపు పొద్దున మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ఏం జరుగుతుంది, దానికి ఏం ప్రికాషన్స్ తీసుకుంటారు, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అని పిలుస్తున్నారా, ఏ విధంగా మనం ముందుకు పోతున్నాం ఓకే అనేది క్లారిటీగా ప్రజలకు ఇవ్వాలి. చివరిగా అంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి 150 ఏళ్ళ చరిత్ర ఉందని చెప్పుకుంటున్న ఈ కాంగ్రెస్ పార్టీ మరి ఎందుకు 15 నెలలు అవుతుంది, రేపు డిసెంబర్ 7 అయితే అధికారంలోకి వచ్చి మరి 15 నెలల నుంచి ఇక్కడ మంత్రివర్గ విస్తరణ ఎందుకు చేయడం లేదు, ఎందుకు భయపడుతుంది? భయపడుతుందంటే మరి వాళ్ళు ఎట్లా ఇవ్వాలా, ఎందుకు ఏమి ఇవ్వాలా అని అనుకుంటున్నారా, లేకపోతే ఒక్కొక్కరికి 2-3 ఉంటే బాగా లాభం అనుకుంటున్నారా, కంటిన్యూ చేసుకోవచ్చు అనుకుంటున్నారా, ఏందనేది వాళ్ళకి క్లారిటీ లేదు. పార్టీయే క్లారిటీ లేని పార్టీ అది. ప్రజలు మోసపోయినరు, తెలంగాణ ప్రజలు మోసపోయి గోసపడుతున్నారు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ తోటి తెలంగాణ ప్రజలు మోసపోయి గోసపడుతున్నారు. 1956 నుంచి మళ్ళీ మర్చిపోతారు. మళ్ళీ ఒకసారి వీళ్ళంతా 3 రంగుల జెండాలు అంటారు, పాటలు అంటారు, అదంటారు ఇదంటారు, నమ్మిస్తాడు, తులం బంగారం అంటారు, స్కూటీలు అంటారు, 15,000 అంటారు, కౌలు రౌతులు అంటారు, ప్రతి ఒక్కరు చెప్తారు. ఇక మళ్ళీ ఇంకోటి పెద్ద విజయం, ఉద్యమకారులకు కూడా 250 గజాల భూమి అంటారు, 25,000 పెన్షన్ అంటారు, ఇందిరమ్మ ఇండ్లు అంటారు, రేషన్ కార్డులు అంటారు. ఎవరికి ఇచ్చారు? ఒక రేషన్ కార్డు ఇచ్చిండ్రా, ఒక ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండ్రా, ఒక ఉద్యమకారునికి 250 గజాలు ఇచ్చిండ్రా, ఒక ఉద్యమకారునికి 25,000 గజాలు ఇచ్చిండ్రా. ఇంకెప్పుడు వస్తే 30% ఆల్రెడీ అయిపోతుంది. మీ దగ్గర 30% మీకు ఉండేది 5 ఏళ్ళు. రాజ్యాంగం ప్రకారం మీరు ఎన్నుకోబడింది 5 సంవత్సరాల కోసం. ఆల్మోస్ట్ 13-14 నెలలకు వచ్చేసిండ్రు. ఇంకెప్పుడు ఇప్పటి వరకు మీరు 13-14 నెలల్లో మీరు అడిగిన క్వశ్చన్ మంత్రులనే నియమించుకోలేకపోయినారు కదా, ఇంకెప్పుడు మంత్రులు నియమిస్తారు, ఇంకెప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా సమీక్షలు జరుగుతాయి, ఇంకెప్పుడు ప్రజలకు న్యాయం జరిగిద్ది, ఇంకెప్పుడు ప్రజలకు 6 గ్యారెంటీలు నడుస్తాయి, ఇంకెప్పుడు బిర్లా మందిర్ వెంకటేశ్వర స్వామి దగ్గర పాదాల దగ్గర పెట్టిన మీ 6 గ్యారెంటీల కార్డులను ఎప్పుడు నెరవేరుస్తారు? వెంకటేశ్వర స్వామి సాక్ష్యం ఉన్నాడు కదా, సెక్రటరీ పక్కకే వెంకటేశ్వర స్వామి ఎలక్షన్స్కి 3 రోజుల ముందు బిర్లా మందిర్లో వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర హారతి దగ్గర పెట్టి హారతి తీసుకొని దండం పెట్టి వచ్చిండ్రు. దాని పరిస్థితి ఏంటి? వెంకటేశ్వర స్వామి దగ్గర పోయి ఏం చెప్తారో చెప్పండి. ప్రజలకు చెప్తలేరు అడుగుతుంటే, కనీసం దేవునికనే చెప్పండి. పోయి ఒకసారి మళ్ళీ ఒకసారి పోయి దర్శనం చేసుకుని జరిగింది నాయన ఇట్లా అవుతుంది ఏమని ఒకసారి ఓపెన్గా చెప్పండి. పెడితే మీరు అంతా ప్రెస్లో రిలీజ్ అవుతుంది. ప్రజలు వెయిట్ చూస్తున్నారు. దేవుడి మీద నమ్మకం పోకుండా చూసుకోండి. ఓకే రైట్. సతీష్ గారు మీ అమూల్యమైన టైం మాకు కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.